శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇది నీ కంట పడిన వెంటనే విను. ఈ రాత్రికి నీకు ఒక విషయం చెబుతాను. ఈరోజు నీకైనది. ఈ ఉదయం నుంచి నీ ఇష్ట ప్రకారం అన్నీ మొదలయ్యాయి కదా. ఇది నేను చెప్పడం లేదు తల్లి. ఈ రాత్రికి నువ్వు ఇది వింటున్నావు అంటే నీకు సొంతమైన వార్త ఇది అని అర్థం. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించావు కదా. ఎంతో దిగులు, బాధతో ఉన్నావు. ఇప్పుడు నువ్వు వాటన్నింటినీ దాటి వచ్చేసావమ్మా. ఇక నీ జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాలు చెరిగిపోయి తీపి రోజులు నిన్ను చేరుతాయి. ఆనందంగా ఉండు. నీకొక విషయం చెప్పనా తల్లి? తీపి అయినా సరే, చేదు అయినా సరే, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. దుఃఖం అనేది చెప్పుకుంటే తీరుతుందా చెప్పు? దానిని ఎదిరిస్తేనే కదా అది మారుతుంది. ఇలా ఏదైనా సరే నువ్వు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఒక దెబ్బ తగిలితే నొప్పి కలుగుతుంది కదా. అలా నొప్పి వచ్చినప్పుడు నీకు తెలియకుండానే ఆ బాధకి కన్నీరు వస్తాయి. అలా కన్నీరు వస్తున్నాయని, దెబ్బలు తగులుతున్నాయని నేను ఏ పనిని చేయను అంటే ఎలా చెప్పమ్మా? నిజమా కాదా? ఒకసారి దెబ్బ తగిలినప్పుడు ఇంకొకసారి జాగ్రత్త పడాలి. అలా కాకుండా నేను ఏ పనిని చేయను అని భీష్మించుకు కూర్చుంటావా? జీవితం కూడా అలానే తల్లి. కష్టాలు బాధ పెడతాయని తెలుసు. అయినా కూడా దానిని ఎదిరించి పోరాడాలి. అప్పుడు నీకే తెలుస్తుంది నీ సమస్యకు పరిష్కారం ఏంటి అని. కాబట్టి సమస్య ఏదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఎదిరించి పోరాడటం నేర్చుకో. ఏదీ కూడా నిన్ను ఏమీ చేయలేదమ్మా. నువ్వు సాయి బిడ్డవి. ఈ ప్రపంచంలో దేనినైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉందని గుర్తించు. ఒకవేళ నీ వల్ల కాదు అన్న సమయంలో మాత్రం నీ బాబాకి చెప్పుకో. వెంటనే నీకు ధైర్యంతో పాటు నా అనుగ్రహం కూడా ఇస్తాను. నా అనుగ్రహంతో నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ. నా సమస్యలను నేను దాటగలను, కష్టాలను ఎదుర్కోగలను అనే ధైర్యం నీకుండాలి. నీకు ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వడానికే నేనున్నది. నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ఉంటావో అప్పటి నుంచే ఆ నమ్మకం నిన్ను గెలిపిస్తుంది అని గుర్తించుకో. ఇంకొక విషయం బిడ్డ, నువ్వు ప్రతి క్షణం జరిగిన దానినే తలుచుకుంటూ నీ ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నావు. ఆ విషయం నాకు తెలుస్తుంది తల్లి. నాకు నా బాబా ఇస్తారు, చేస్తారు అని నా మీద నమ్మకంతోనే ఉన్నావు. నేను ప్రతిరోజు నీ మాటలను వింటూనే ఉన్నాను. అందుకే నేను నీ దగ్గరే ఉంటూ నీ పక్కనే కూర్చొని నీ తలని నిమురుతూ ఉన్నానమ్మా. భయపడకు. అతి త్వరలోనే నీకు కావలసిన మంచి జీవితం నీకు అందబోతోంది. నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను. త్వరలోనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను తల్లి. సిరి సంపదలతో నీ జీవితం ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది. బాబా ప్రతిరోజు ఇలానే అంటున్నారే, నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు తండ్రి అని అనుకుంటున్నావా బిడ్డ? దిగులు చెందకు. నీ నమ్మకాన్ని కోల్పోకు తల్లి. నీ కష్టాలను తీర్చే మార్గం నేను చూపుతాను. కొన్ని శుభవార్తలు నీకు పంపుతాను. వాటిని గమనిస్తూ ఉండు. ఎవరి ద్వారానైనా సరే నీకు మంచి వార్తని చేరవేస్తాను. నాపై నమ్మకం ఇంకా బలపడేలా చేస్తాను. నువ్వు నాకు ధన్యవాదములు చెప్పేలా చేస్తాను తల్లి.
ఆ కాలాన్ని నీకు త్వరలోనే చేరుస్తానమ్మా. ఇది నీ సాయి సత్యవాక్కు. ధైర్యంగా ఉండు. అన్నీ జరిగే తీరుతాయి. నా వాక్కు మీద నమ్మకంతో ఎదురుచూడు బిడ్డా. అన్నీ ఫలిస్తాయి. నా ఈ మాటలు విన్నావు కదా తల్లి. ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు. నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా మనకు బాబాగారు ఏదో ఒక విధంగా ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారండి. మనం కూడా రోజు కూడా బాబాగారి సందేశాన్ని వింటూ ఉంటాం. కానీ ఆ మార్గంలో నడిచే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే మన కోరికలన్నీ బాబాగారికి చెప్పుకుంటాం. ఆ కోరికలు తీరకపోతే ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ ఎందుకు తీరడం లేదు అని ఆలోచించి వాటిని పరిష్కరించుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. అదే బాబాగారు చెప్తారు. మీరు నాకు కష్టం వస్తుంది, నాకు సమస్యలు వస్తున్నాయని అక్కడే కూర్చుంటే మీ కోరికలు ఎలా తీరుతాయి? నేను మార్గం చూపించినప్పుడు ఆ దారిలో మీరు నడవాలి కదా అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈరోజు బాబాగారు మనందరినీ కూడా, అంటే ప్రతి ఒక్క బాబా బిడ్డని కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారండి. మీరు నిజంగా నా బిడ్డలుగా ఉన్నారా లేదా? మరి నా బిడ్డలు ఈ ప్రపంచంలో ఏ పనినైనా సరే సాధించుకు వస్తారు. నేను నా బిడ్డలని అంత సమర్థులుగా ఈ భూమి మీదకి పంపించాను అని బాబాగారు అంటూ ఉన్నారు. అయితే మనం ప్రతి చిన్న విషయానికి కూడా భయపడిపోతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం, సమస్యలను చూసి వెనుకడుగు వేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చాలా సమర్థత కలిగిన వ్యక్తులమే. బాబాగారు మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడే చాలా అత్యున్నతమైనటువంటి శక్తివంతులుగా, ఏదైనా సాధించుకోగల సమర్థులుగా బాబాగారు మనల్ని ఈ భూమి మీదకి పంపారండి. అది ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఈరోజు మన బాబాగారు గుర్తు చేస్తూ ఉన్నారు. నిద్ర లేవండి ఫ్రెండ్స్. మనందరం కూడా చాలా సమర్థవంతులమే. ఈ ప్రపంచంలో దేనినైనా సాధించే శక్తి సామర్థ్యాలు మనకుంటాయండి. మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న సామర్థ్యం మీకు తెలియడం లేదు. అందుకే ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా మేలుకొలుపుగా ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మనం దేనినైనా సాధించగలం. ఆ సామర్థ్యం మనకుంది. మీరు గుర్తించండి. ఇక మీకున్న సమస్యలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోండి ఫ్రెండ్స్. వాటిని మీ నుంచి తరిమి కొట్టండి. దానికి కావాల్సిన ధైర్యాన్ని, దానికి కావాల్సినటువంటి మార్గాన్ని మన బాబాగారు మనకు చూపిస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.